డిగ్రీలో బీకామ్ కోర్సు చదివే విద్యార్థుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం విద్యా సంవత్సరం ఈ కోర్సులో 85,153 మంది విద్యార్థులు దోస్తు 2023 ద్వారా ప్రవేశాలు పొందారు. అంటే మొత్తం కోర్సుల్లో పోల్చితే బీకామ్ వాటా 41.6% ఉంది. బీకామ్ తర్వాత బీఎస్సీ లైఫ్ సైన్సెస్ కోర్సులకు ద్వితీయ ప్రాధాన్యం లభించింది. వీటిలో 43,180 మంది విద్యార్థులు చేరారు. కొత్తగా డిగ్రీ కోర్సుల్లో అంతర్భాగంగా ప్రవేశపెట్టిన స్కిల్ సెక్టార్ కోర్సుల్లో 1,398 మంది, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఆనర్స్లో 889 మంది విద్యార్థులు సీట్లు పొందారు. డిగ్రీలో మొత్తం 3.88 లక్షల సీట్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఇప్పటివరకు 2.04 లక్షల సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఇంకా 1.84 లక్షల సీట్లు ఖాళీగా ఉన్నాయి. ప్రైవేటు కళాశాలలతో పోల్చితే ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలు మెరుగ్గా ఉన్నాయి. ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో కనీసం 50% సీట్లు కూడా భర్తీ కాలేదు. గురుకులాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అన్ని సొసైటీల పరిధిలో మొత్తం 78 గురుకుల డిగ్రీ కళాశాలల్లో 21,254 సీట్లు ఉన్నాయి. వీటిలో సగం కూడా భర్తీ కాలేదు. డిగ్రీ కళాశాలల ప్రవేశాల్లో మహిళలు అగ్రస్థానంలో నిలిచారు. ప్రభుత్వ, ప్రైవేటు గురుకుల డిగ్రీ కళాశాలల్లో కలిసి మొత్తం 2,04,674 మంది ప్రవేశాలు పొందితే అందులో 108,150 మంది మహిళలు ఉన్నారు. రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల్లో తెలంగాణతో పాటు ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల విద్యార్థులు సీట్లు పొందారని ఉన్నత విద్యామండలి తెలిపింది.